జనములపై జయమునిచ్చిన జనములపై జయమునిచ్చిన విజయుగా నిన్ను వేడుకొందు విజయుగా నిన్ను వేడుకొందు భజన చేయి ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా యేసయ్యా, ప్రేమగల తండ్రి, మీ పాదములకు స్తోత్రములు. మరొక పరిశుద్ధ దినం ఇచ్చినందుకు మీ వందనాలు ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా, ఈ లైవ్ ఆరాధన అంత ఆలస్యమైంది నాయన. ఈ సౌండ్ సిస్టమ్, ఈ పిఏ సిస్టమ్ మీ ఆధీనంలోకి తీసుకోనండి ప్రభా. ఈ ఆటంకాలన్నీ తొలగించండి నాయన ప్రభా. సహాయం చేయండి. మేము నిన్ను ఆరాధించుకోవడానికి మీ కృపను మాకు దయచేయండి. సాతాను కలిగించున్న ఆటంకాలన్నీ తొలగించండి. మీరు మా మధ్యకి రండి ప్రభా. మీ సన్నిధి ఇక్కడ ఉంచండి ప్రభా. 10 గంటలకని చెప్పి అనేక మంది చూస్తుంటారు, రాకపోబట్టి అనేక మంది ఆగిపోయి ఉంటారు. మరలా ఆన్ చేసుకుని అనేక మంది ఫాలో అవటానికి సహాయం చేయండి ప్రభా. ఈ పాటలు వాయిద్యాలు మీ సన్నిధి ఉంచండి. ఈ బిడ్డలందరినీ మీ స్వాధీనంలోకి తీసుకునండి. ఎవరి దోషాలు ఆటంకంగా ఉండకుండా సహాయం చేయండి. మా దోషములు పరిహరించిన ఆయన ఈ సిస్టమ్ అంతా మీ స్వాధీనంలోకి తీసుకునండి ప్రభా. మీ పరలోక సన్నిధి ఇక్కడ ఉంచండి. ఈ ఆరాధన మీకు ప్రీతికరంగా ఉన్నట్లు కృపదయ చేయండి. మీ దాసుని కూడా పరిశుద్ధపరచండి. మీ సిలువ చాటును దాచి బలమైన వర్తమానం దయచేయండి. అనేకులకి లైవ్ ప్రోగ్రాం ఆశీర్వాదకరంగా చేయండి. సంఘం చుట్టూ మీ కంచి వేయండి. సంఘంలోని విశ్వాసులందరినీ భద్రపరచండి. కరోనా బారిన పడిన విశ్వాసులు మీరు దర్శించి సంపూర్ణ స్వస్థత దయచేయండి. ఎవరికి నాయన మరణాపాయాలు రాకుండా కాపాడండి దేవా. మీ సన్నిధి మాతో ఉంచండి తండ్రి. మీరు మా మధ్యకి రండి ప్రభా. దేవా మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సంఘంలో ఉన్న రోగులందరినీ స్వస్థపరచండి. వృద్ధులైన తల్లులను కరుణించండి నాయన. విధవరాండ్ర పక్షున కృప చూపండి. బలహీనను బలపరచండి నాయన దేవా. కనికరించండి. చిన్న బిడ్డలకు యవనస్తులు కూడా మీ కాపుదలు దయచేయండి. ఎవరిని అపాధి ముట్టకుండా భద్రపరచండి. గడిచిన వారం అంతా క్షేమంగా కాపాడినందుకు వందనములు ప్రభా. ఈ వారం అంతా కూడా మీ కృపా కాపుదలు దయచేయండి. సంఘం చుట్టూ మీ కంచి వేసి భద్రపరిచి ప్రభా. ఈ లైవ్ ప్రోగ్రాంలో మీరుండి నడిపించిన ఆయన మీ సన్నిధి తోడుగా ఉంచి అనేకులకి ఇది చేరినట్లు కృప దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. Praise the Lord. Hallelujah. Hallelujah. ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను, ఎలా మరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా
యేసయ్యా యేసయ్యా ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు. ఆత్మీయులే నన్ను ఆదరించలేదు, ప్రేమించువారే ప్రేమించలేదు. ఆదరించావు ప్రేమించావు, ఆదరించావు ప్రేమించావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా బరువగలనయ్యా నీ సేవను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. బంధువులే నన్ను ద్వేషించినారు, సొంత తల్లిదండ్రులే వేసినారు. బంధువులే నన్ను ద్వేషించినారు, సొంత తల్లిదండ్రులే వేసినారు. చేరదీశావు సేద తీర్చావు, చేరదీశావు సేద తీర్చావు. అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు, అన్ని వేళలా నాకు తోడు నీవయ్యావు. ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. యేసయ్యా 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 యేసయ్యా. ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. ఎలా బరువగలనయ్యా నీ ప్రేమను, ఎలా విడువగలనయ్యా నీ సేవను. కారణం నీవేనయ్యా యేసయ్యా.
లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింతకాలం. అయినను ఎందుకో నెమ్మది లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు. సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. ఐశ్వర్యం కొదువేమీ లేదు. కుటుంబంలో కలతేమీ లేదు. ఐశ్వర్యం కొదువేమీ లేదు. కుటుంబంలో కలతేమీ లేదు. అయినను ఎందుకో నెమ్మది లేదు.
చేసద స్మరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే పలికించే పెదవిని స్వరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసద స్మరణం కన్నుల పండుగ కనబడిన వినబడిన కన్నుల పండుగ కనబడిన వినబడిన ప్రియముగనాలో కురిపించెనుగా ఆత్మ ప్రవాహం ప్రభువరములతో జయము 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 ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసద స్మరణం నీకు ముందుగా నడిచెదనే నీతిమంతుడై నడిచెను యేసు మార్గము నేనే జీవము నేనే సత్యము నేనని పలికిన యేసే శరణం శరణం శుభ శరణం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసద స్మరణం రాతి గుండెను కలిగించగలి కాంతి గుండెను వెలిగించెనుగా ఉదయించెను నా యేసు ప్రభావం హృదయపు గానం యేసుని నామం స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసద స్మరణం హృదయాత్మతో గృహ ధ్యానమే
పలికించే పెదవిని ఆరాలాపం ప్రభు యేసు నామమే శరణం దినమెల్ల చేసెద స్మరణం. ప్రభు నామం అందరికీ వందనాలు. కొన్ని అనివార్య కారణాల వలన బాగా ఆలస్యమైంది. సైతానుడు ఏదో ఒక విధంగా దేవుని పని పాడు చేయటానికి ఎవరిలోనో ఒకరిలో ప్రవేశించి ఇలాగ అంతరాయాలు కలుగు చేస్తూ ఉంటాడు. సరే, దేవుని మహాకృపను బట్టి ఆలస్యంగా అయినా ప్రారంభించుకోగలిగాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథం 49వ అధ్యాయం, పాత నిబంధనలో 611 పేజీలో ఉన్నటువంటి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం చదువుకున్నాం. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మరచుదరు కానీ నేను నిన్ను మరువను. ప్రార్థన చేసుకున్నాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, నిజమైన ఆయన, మీరు మమ్మల్ని మర్చిపోయితే ఈ దినం మేము ఉండేవాళ్ళం కాదు ప్రభా. నీ అరిచేతిలో మమ్మల్ని చెక్కుని ప్రతినిత్యం మా యోగక్షేమాలు కాంక్షిస్తూ తండ్రి సహాయపడుతున్నందుకు ఈ భయంకరమైన కరోనా విపత్తు పరిస్థితిలో కూడా మేము సజీవులుగా ఉన్నామంటే నీ ప్రేమే ప్రభా. తండ్రి, మేము కృతజ్ఞత కలిగి నిన్ను స్తుతించేటువంటి వారుగా చేయండి ఆయన. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైనా మర్చుదరు కానీ నేను నిన్ను మరువునని చెప్పారు. నాయన, నీ ప్రేమ కొరకు వందనాలు. అయోగ్య నన్ను మరుగుపరిచి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడని యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, సహజంగా తల్లి తన బిడ్డను మర్చిపోవటం అనేది అసంభవం. ప్రతినిత్యము తల్లి ఒకవేళ ఏ పని చేస్తున్నా కూడా ఒక చెవిట బిడ్డ ఆలాపన కొరకు ఎదురు చూస్తూ ఉంటుందట. ఒక లేచి ఏడవగానే స్టవ్ కట్టేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బిడ్డకు పాలిచ్చి ఆదరించి తర్వాత తన పనులు చేసుకునేది. తల్లి ప్రేమ అలాంటి తల్లి తన గర్భమును పుట్టినటువంటి బిడ్డను మర్చిపోయే సంఘటనలు ఉంటాయంటే కొన్ని అరుదైన సంఘటనలు ఉంటాయి. మనం పేపర్లో కూడా చదివాం. ఒకసారి ఒక తల్లి తన 2 కుమారుల్ని కారులో ఎక్కించుకుని షాపింగ్ చేసి వస్తూ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందట. కారులో అయితే చక్కగా ఏసీ ఉంటుంది, చల్లగా ఉంటుందని 2 బిడ్డలు కారులో పెట్టి ఈమె వెళ్ళి ఏదో మాటల్లో మర్చిపోయి చాలాసేపు మాట్లాడి వచ్చిందని. వస్తే జరిగిన సంగతి ఏంటంటే పిల్లలిద్దరు చనిపోయి ఉన్నారంట. ఏమిటంటే ఏసీ ఆగిపోయింది, ఊపిరాడలేదు, ఇక అలాగే చనిపోయారు. అయ్యో, అది అలాంటి అరుదైన సంఘటనలు ఉంటుంటాయి. ఒకవేళ తల్లి అలాగ మర్చిపోయినా కూడా నేను మటుకు మిమ్మల్ని మర్చిపోను అని మన సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవుడు చెబుతున్నాడు. నేను మిమ్మల్ని మరవటం అనేది జరగదు. తల్లి మరిస్తే మరవచ్చేమో కానీ నేను మటుకు మర్చిపోను. ఎందుకని అరిచేతుల్లో చెక్కుని నీ ఆలనా పాలన చూస్తూ అహర్నిశలు మన కొరకు శ్రమిస్తున్నటువంటి ప్రభువు మనల్ని మర్చిపోవటం అసంభవం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం
6వ వచనం మనం చదివితే, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు అని చెప్తా ఉన్నారు. మనం భయపడే ప్రసక్తి లేదు. శత్రువులు ఎదురైనా, కరోనా అటాక్ అయినా, మరింకోటి ఏదైనా కూడా మనం భయపడక్కర. ఏమని చెబుతాం? భయపడొద్దు. ఆ వ్యాధిని తెగులను చూసి మీరు ఏమాత్రం భయపడొద్దు. మనతో కూడా వచ్చువాడు మన దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు అని చెబుతా ఉన్నాడు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు, క్షణమైనా విడిచిపెట్టడు. మోషే చనిపోయిన తర్వాత యెహోషువ చాలా భయపడ్డాడు. ఎందుకంటే ఇంతమంది జనం, అందుట్లో వీళ్ళు లోబడనొల్లని వారు, బహు తిరుగుబాటోళ్ళు, ఇవి ఎలా కుదురుద్ది అని అనుకుంటున్న సమయంలో దేవుడు యెహోషువతో ఏమన్నాడంటే, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాలు చదివితే, నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుని నీ ఎదుట నిలువలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకును తోడైందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము అని దేవుడు అభయం ఇచ్చాడు. భయపడొద్దు, మోషేకి నేను ఎలాగ తోడై నడిపించానో క్లిష్ట పరిస్థితుల్లో, జటిలమైనటువంటి సమస్యల్లో, అలాగే నేను నీకు తోడై నడిపిస్తాను కాబట్టి నీవు భయపడు. సహజంగా ఒకవేళ మన కన్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు అందరూ మనని మర్చిపోవచ్చేమో, కానీ మనం సృష్టించినటువంటి యేసయ్య మటుకు మనల్ని అన్నడు మర్చిపోడాడు. అలాంటి సంఘటనలు మనం కొన్ని బైబిల్లో మనం చూస్తాం. ఆదికాండంలో యోసేపుని గురించి మనం చూస్తాం. నిర్దాక్షిణ్యంగా తోబుట్టువులే, రక్తం పంచుకుని పుట్టినటువంటి వాళ్ళే ఆ ఐగుప్తీయులకి అమ్మేశారు. సరే, చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేస్తే ఆ పానదాయకుడు, భక్షదాయకుడు అనేటువంటి వారికి ఒక కళలు వచ్చినాడు. ఆ కళ భావం చెబుతూ యోసేపు అంటాడు ఆ పానదాయకుడితో, ఆదికాండం 40వ అధ్యాయం 22వ వచనం, మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్షకారుల అధిపతిని వేలాడదీయించిన. అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. అబ్బాయి, క్షేమకాలంలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ ఉద్యోగం నీకు మరలా ఇస్తాడు అని చెప్తే నేను ఎలా మర్చిపోతాను? ఇది జరిగితే అని చెప్పినవాడు మర్చిపోయాడు. సరే, పానదాయకుడు మర్చిపోయాడు, అందరూ మర్చిపోయాడు. కానీ అక్కడ ఆ 13వ వచనంలో చెబుతాడు, అబ్బాయి, ఇంకా 3 దినముల్లోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించును, నీవు అతనికి పానదాయకుడివై ఉన్న నాటిని మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించేతావు. కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించు అని చెప్పాడు. అలాగే తలూపాడు, కానీ క్షేమం కలిగినాక మర్చిపోయాడు. సరే, మర్చిపోతే దేవుడు ఆయన మర్చిపోయాడా? సరే, ఆ ఫరో కళ వచ్చింది. ఆ కలభావమే ఎవరి వల్ల కాలేదు. అప్పుడు ఈయన అప్పుడు గుర్తొచ్చింది, నేను తప్పిదం చేశాను, ఇగో యోసేపు చెప్పినట్లుగా జరిగింది కాబట్టి ఆయన ఈ కలభావాన్ని ఖచ్చితంగా చెబుతాడు అని అప్పుడు ఆయన్ని యోసేపు జ్ఞాపకం చేసుకుని యోసేపుని జ్ఞాపకం చేసుకుని ఫరోతో చెబుతాడు. ఫరో పిలిపించి సరే చేసినప్పుడు ఆ కలభావం చెప్పాడు. 41వ అధ్యాయం, ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనంలో ఫరో అంటున్నాడు,
ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుణ్ణి కనుగొనగలమా? మరియు ఫరో, దేవుడు ఇదంతా నీకు తెలియపరచును గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరు లేరు అని అంటమే కాకుండా ఎంతగానో హెచ్చిస్తూ ఉన్నాడు. నీవు నా ఇంటికి అధికారివై ఉండాలి, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉంటారు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాణ్ణై ఉంటానని యోసేపుతో చెప్పి బహుగా హెచ్చించాడు. అలాగా అందరూ మర్చిపోయిన మరువునటువంటి దేవుడు, తల్లి అయినా ఒకవేళ మర్చిపోవచ్చాము కానీ మన సృష్టించినటువంటి దేవుడు మనం మర్చిపోలేడు. మనం శ్రమ పడతా ఉంటే ఒకవేళ మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయి ఉంటాడు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని మన బాధను బట్టి, మన వ్యాధిని బట్టి, శ్రమను బట్టి అనుకుంటాం కానీ ఎన్నడూ మర్చిపోడు. అయితే ఏంటి, ఈ శ్రమలో అయినా నన్ను జ్ఞాపకం చేసుకుంటాడో లేదని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని అగ్నిగుండంలో వేశారు. చాలామంది అనుకుని ఉంటారు, అరే ఇదిగో మరి వీళ్ళు ఎంతో భక్తిగా ఉంటారు, మరి దేవుడు రక్షించలేదుగా. అయితే వాళ్ళు కూడా ఎంత ధైర్యంతో అంటున్నారంటే ఆ నెబుకద్నెజరు ఇందును గురించి ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత మాకు లేదు, మేము సేవించున్నటువంటి దేవుడు ఈ మండుతున్న అగ్నిగుండం నుండి తప్పించడానికి సమర్థుడు. ఒకవేళ మమ్మల్ని పరీక్షించడానికి మౌనంగా ఉంటే మేము మాడి మసన్న అవుతాం, కానీ దేవునికి అయిష్టమైన కార్యం విగ్రహానికి మొక్కటం అనేది జరగని పని అని చెప్పారు. రాజు రౌద్రుడై అగ్నిని 7 అంతలు జయించాడు. వేస్తే వీళ్ళని ఇసిరేసిన వాళ్ళు సైతం మాడి మసి అయిపోయారు. వీళ్ళు మడుగు హాయిగా ఏసీ రూములో తిరుగుతున్నారు. రాజు కలవరపడి, మంత్రి మనం ముగ్గురిని కదా వేసింది, అవును రాజా, పెడరెక్కలు ఎరగదీసి కట్టేసేసి, కానీ నేను 4 చూస్తున్నాను, వాళ్ళకి బంధకాలు ఏమి లేవు, ఆగి షికారు చేస్తున్నారు. 4వ అనే రూపం దేవతలను పోలు. అంటే ఆ 7 అంతల అగ్నిగుండం హాని కలుగు చేయకుండా దేవుడే వారితో వచ్చి సురక్షితంగా, కనీసం అగ్నివాసన కూడా అంటలేదంట వాడి వస్త్రాలు, అంత భద్రంగా కాపాడాడు. కాబట్టి మన దేవుడు ఒకవేళ అందరూ మర్చిపోయినా, సహజంగా ఆ సమృద్ధి ఉన్నప్పుడు బంధువులు చెరువులు నీళ్లు ఉన్నప్పుడు కప్పలు కుప్పలు తిప్పలు అన్నట్టుగా అలా వస్తుంటారు. కానీ మనం పతనమైనప్పుడు, శిథిలమైనప్పుడు, ఆ వ్యాధిగ్రస్తులు అయినప్పుడు అసలు తొంగికూడదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. ఇలాగా నమ్మకమైనటువంటి దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం భయపడక్కల. అయ్యో ఇగో ఈ వ్యాధి ఘోరమైంది, అనేక మంది పోతా ఉన్నారు, ఇంకా నాదేముంది అని మనం భయపడక్కల. వ్యాధి కంటే గొప్పవాడు మన దేవుడు, మన పక్షాన ఉంటాడు, మనతో ఉండి మనకి మేలు చేస్తూ ఉంటాడు. మనం ఎస్తేరు గ్రంథం చూసినప్పుడు మొర్దెకై అనేటువంటి ఆయన రాజుకి చాలా సండులు, దుష్టాలోచన, కుట్ర బనుతూ ఉంటే తెలియజేశారు, తప్పించారు. కానీ ఆయనకి ప్రోత్సాహకరమైన బహుమానం ఇచ్చినోడు ఎవరూ లేరు. అయితే ఆ దినాన ఆ మొర్దెకై చేసినటువంటి మేల్ని ఆ ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయంలో ఏం చేశారో ఆ మొదటి 2 వచనాలు, ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని రాజు ఆజ్ఞగా అది రాజు ఎదుట చదివి వినిపించబడను. ద్వారపాలకులైన బిక్తాను, తెరెషాను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉంది. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తం మొర్దెకైకి బహుమతి ఏదైనా, ఘనత ఏదైనా చేయబడినా అని అడుగ్గా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తరం ఇచ్చారు. అరే అలాగా అని ఈయన చేస్తూ ఉన్నాడు. ఏంటి, ఈ యొక్క
ఎస్తేరు గ్రంథంలో 7వ అధ్యాయం. అందరూ మర్చిపోయారు. ఆ సమయంలో జ్ఞాపకం చేసుకుని 7వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదివితే, రాజు ముందర నుండి షండుల్లో హర్మోను అని ఒకడు ఏలినవాడ చిత్తగించము, రాజు మేలు కొరకు మాట్లాడిన మొర్దెకైని ఉరిదీయుటకు హామాను చేయించిన 50 మూరల ఎత్తుగల ఉరికొయ్య హామాను ఇంటి వద్ద నాటబడి ఉన్నదనగా రాజు దాని మీద వాని ఉరి తీయమని ఆజ్ఞ ఇచ్చింది. కాగా హామాను మొర్దెకైకి సిద్ధం చేసిన ఉరికొయ్యి మీద వారు అతన్ని ఉరి తీసిరి. అప్పుడు రాజు యొక్క ఆగ్రహము చల్లారింది. అంతేకాకుండా ఈ మొర్దెకైని యూదా సంతతి అంతటిని నాశనం చేయాలని కంకణం కట్టినటువంటి ఆ యొక్క హామాన్ హతమైపోయాడు. అలాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మనం యథార్థంగా ఉంటే దేవుడు మన పక్షాన కార్యం చేస్తుంటాడు. ఎప్పుడు దేవుని సేవకులకు మాట చెప్పేవాడు, నువ్వు నీతిమాని వాడు అయితే దేవుడు నీకు ఏం చేయడు. నువ్వు ప్రార్థనకు రావచ్చు, పాటలు పాడవచ్చు, పరిచర్యలు చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. కానీ నీతిగా నిష్ఠగా ఉంటే దేవుడు నీ పక్షాన నుండి తగిన సమయంలో తగిన విధంగా హెచ్చిస్తాడు, మేలు చేస్తాడు. దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు. అలాగా అనేకమైనటువంటి విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనక విడువక నీ యెడల కృప చూపుతున్నాను. తల్లి ప్రేమే అసలు అలాదైనది. అందుకే అంటారు, తల్లి కడుపు చూసిద్దంట. అయ్యా అన్నం తిన్నావా, ఒకవేళ రాగానే అన్నం తిన్నావా అని చూసిద్దంట. భార్య జేబు చూసిద్దంట, ఏమైనా తెచ్చావా అని సహజంగా చూస్తాం. కానీ భార్య స్త్రీయే, అమ్మ స్త్రీయే, కానీ వ్యత్యాసం అన్నమాట. పుత్ర వాత్సల్యం ఉంటుంది. అలాగా తల్లి ప్రేమ చాలా విచిత్రమైనది. ఆ ప్రేమకు ఆ జపాన్లట ఇదివరకు ఆ పూర్వపు ఆచారం ఏంటంటే, వృద్ధులైపోతే పితరులు తల్లిదండ్రులు వృద్ధులైపోతే వారినట ఒక నెట్టుడు బండి మీద ఎత్తి అడవిలోకి తీసుకెళ్ళి కొండ చివరికి తీసుకెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి వస్తారు, లేకపోతే నెట్టేస్తారు, కింద పడి చచ్చిపోతారు. అలాగే తీసుకెళ్ళాడట ఒకడు తన తల్లిని. ఆ తల్లి అట ఎటు నెట్టేస్తే చచ్చిపోరు. ముందన్న, అయ్యా జాగ్రత్తగా వెళ్ళు, అడవిలో నువ్వు దారి తప్పిపోతావని వచ్చే దారి పొడవు నేను కొమ్మలు తీసేసి పడేశాను, ఆ ఆనవాళ్ళు చూసుకుంటూ క్షేమంగా చేరు నాయన అన్నాను. అంటే కన్న తల్లిదని నిర్దాక్షిణ్యంగా కొండ శిఖరం మీద ఉండి పడేస్తున్నాడు అని అనుకోకుండా ప్రేమ అన్నమాట. నువ్వు క్షేమంగా ఇల్లు చేరు. అడవి అంటే సరే దారి ఇది ఉండదు కాబట్టి దారి తప్పిపోతామని నేను ఆ కొమ్మలు ఇరిసి పడేశాను, అక్కడక్కడ ఆ లైన్లో వెళ్ళిపోమని చెప్పింది. తల్లి యొక్క ప్రేమ ప్రత్యేకంగా అలాగుంటుంది. అలాంటి తల్లి అయినా ఒకవేళ నిన్ను మర్చిపోతే మర్చిపోవచ్చాము, కానీ నేను మటుకు నిన్ను మర్చిపోను. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు. మీరు భయపడొద్దు, నేనున్నాను కాబట్టి మీరు భయపడొద్దు. ఎంతో ఇది భయపెట్టడానికి వ్యాధులు, బాధలు, లేకపోతే మన శత్రువులు, మనం అంటే ఓరం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఇదవుతుంటారు. అయితే దేవుడు మటుకు మనని విడిచిపెట్టడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒకవేళ మనం ఈ లోకం విడిచి వెళ్ళినా దేవుడు మటుకు విడిచిపెట్టడు. దేవుని యొక్క వాక్యంలో 2 సమూయేలు గ్రంథంలో సౌలు రాజు మొట్టమొదట సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలని అడిగితే దేవుడు మొట్టమొదటి సౌలుని రాజుగా ఏర్పరిచాడు. ఆ సౌలు మరణించిన తర్వాత ఆయన యొక్క కుమారుడు 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. సరే, సౌలు దావీదుకు మామే, అయినా కూడా చాలా
దుర్బుద్ధితో చంపడానికి ప్రయత్నించాడు. కానీ దావీదు ముడుగు యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టి ఎవడు వర్ధిల్లుతాడు, దేవుడు చూసుకుంటాడని ఏ హాని చేయలేదు. తర్వాత తను తానే పొడుచుకుని చనిపోయాడు. ఆయన కుమారుడు యోనాతాను దావీదుని ఎంతో ప్రేమించాడు. దాన్ని బట్టి ఆయన నేను సౌలు కుటుంబంలో ఎవడైనా మిగిలి ఉన్నాడా నేను ఉపకారం చేయటానికి, నేను ఉపకారం చూపటానికి సౌలు కుటుంబంలో ఎవడైనా ఉన్నాడంటే ఒకళ్ళు చెప్పారయ్యా, లోదెబారులో ఉన్నాడు, మెఫీబోషెత్ అనే ఒక అతను కుంటోడు ఉన్నాడంటే ఆయన్ని తెప్పిస్తాడు. తెప్పించి ఆ 2 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివినప్పుడు దావీదు అంటున్నాడు, అబ్బాయి మెఫీబోషెత్తో నీవు భయపడొద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయమని సెలవీయగా అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎళ్ళ నీవు దయచూపుటకు నీ దాసునకు నేను ఎంతటి వాడను అనెను. అప్పుడు రాజు సౌలు సేవకుడైన సేబాను పిలువనంపి సౌలునకు అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమాని కుమారునికి నేను ఇప్పించి ఉన్నాను చెబుతా ఉన్నాను. అలాగా ఎంతో దయ చూపెట్టి కుంటోడు కదలలేడు, అలాంటి వాడి మీద యోనాతాను బట్టి దావీదు ఎంతో ఉపకారం చేశాడు. సౌలు చూపెట్టినటువంటి అపకారాన్ని తలంచుకోలేదు, కానీ అపకారికి ఉపకారం చేసి నిజంగా ఎంతో ప్రేమ చూపెట్టాడు. సరే, అలాగే మన కొరకు పరలోకం విడిచి మనం నిలవలసిన స్థానంలో నిల్చుండి మన కొరకు చిత్రవాద చేయబడినటువంటి యేసయ్య మనల్ని విడిచిపెడతాడు. మనం ఒకవేళ పాపులమైనా ద్రోహులమైనా నీచులమైనా దేవుని యొక్క నామాన్ని దూషణ పాలు చేసిన దేవుడు అలాగా అపకారం చేసేవాడు కాదు, అపకారికి ఉపకారం చేసే దేవుడు. కాబట్టి మనల్ని ప్రభు ఇవో మెఫీబోషెత్ లాగా మనకు కూడా మేలు చేయాలని మెఫీబోషెత్ అంటున్నాడయ్యా, చచ్చిన కుక్క వంటి వాడినైన నా ఎళ్ళ నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. అసలు ఏ యోగ్యత ఉంది? చచ్చిన కుక్కకే విలువ లేదు, పోని తరుగుతూ ఉంటారు. ఇంకా చచ్చిన కుక్కకే అలాంటి చచ్చిన కుక్క వంటి వాడినైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడునకు నేను ఎంతటి వాడను. అలాగే ఏ యోగ్యత లేకపోయినా కూడా యేసయ్య మనల్ని ప్రేమించి మన కొరకు పరలోకం విడిచి వచ్చి మన స్థానంలో నిల్చుండి మన కొరకు చిత్రవధ చేయబడి తన చివరి రక్త బిందు వరకు మన కొరకు కార్చి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని మన కొరకు తండ్రిని వేడుకుంటా ఉన్నాడు. క్షమించిన ఆయన ఏదో బుద్ధి లేక చేశాడు, అలాగని మన పక్షాన విజ్ఞాపన చేసి పరలోక భాగ్యం ఇయటానికి ప్రభు కృప చూపుతున్నాడు. మరి పరలోక భాగ్యాన్ని సంపాదించుకుంటాడు. దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందు. ఇప్పుడైనా మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్తమైన దుర్నీతి నుండి విడిపించి పవిత్రులుగా చేయటమే కాకుండా పరలోక భాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. అందుకే ప్రభువు చెబుతున్నాడు, అబ్బాయి భయపడొద్దు, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మర్చున వారైనా మరుస్తారేమో కానీ నేను మటుకు నిన్ను మరువను. చూడుము, నా అరిచేతుల మీదనే నిన్ను చెక్కుని ఉన్నాను. ఇంకా మామూలుగా రాస్తే చెడిపోదు, చెక్కితే అసలు చెడిపోయేది. కొంతమంది పచ్చబొట్లు పొడిపించుకుంటారు, సచ్చిన దాకా అది అట్లాగే ఉంటుంది. అలాగే దేవుడు చెక్కున్నాడట మన పేరు. కాబట్టి నేను నిన్ను మర్చిపోయే ప్రసక్తే లేదు. నీవే నన్ను మర్చిపోయి పాపాన్ని ప్రేమించి లోకాన్ని స్నేహించి
మర్చిపోయి దూరంగా పోయావు. కానీ ప్రభు అన్నాడు, లోబడనోళ్ళని జనుల వైపు దినమెల్లా నా చేతులు చాపుతున్నాను. పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారం మోచున్న సమస్తమైన వారారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మరి ప్రభు దగ్గర రాగలవు? మన పాపం ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, ద్రోహిని, ఏవో మెఫీభూషత్ అంటున్నాడు, చచ్చిన కుక్కలాంటి ఉండేది. అలాగే మనం తగ్గించుకుని ప్రభు సన్నిధిలో మన పాపల విషయమై పశ్చాత్తాపడితే ఆ తప్పిపోయిన కుమారుని తండ్రి ఎలాగా ప్రేమించి ఆ పెండ్లి కుమారులాగా చేశాడో, మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్తమైన వస్త్రాలతో, అలాగే మన రోత పాత బ్రతుకంతా తీసివేసి నూతన వ్యక్తిగా కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అగును. దేవుడు మన నూతన సృష్టిగా చేస్తాడు. దేవుడు మన మర్చిపోడు. కరోనా వచ్చినా, మరొంకోటి వచ్చినా దేవుడు మనల్ని మర్చిపోడు. కంటి పాపలాగా కాపాడేవాడు. ఆయన అరిచేతుల్లో చెక్కున్నాడు కాబట్టి మనం వాటికి భయపడక్కర్లేదు. కానీ మన ఎళ్ళ నిత్యము కృప చూపినటువంటి దేవుని ఎళ్ళ భయభక్తులు కలిగి ఆయనకు అడుగుజాళ్ళు నడిచి ఆయనకి ఇష్టలుగా ఉందాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొంది ఆయన కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. ప్రభు తన వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల తండ్రి, పరిశుద్ధుడైన ప్రభా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచునేమో కానీ నేను నిన్ను మరువును, చూడుము నా అరిచేతిలో నిన్ను చెక్కున్నా అన్నారు. ప్రభా, ఎంత ప్రేమ ప్రభా! నిజమైన ఆయన యోసేపును వాడు మర్చిపోయినా నీవు మర్చిపోలేదు. తగిన సమయంలో తగిన విధంగా హెచ్చించావు ప్రభా. తండ్రి నాయన మొర్దకైని వాళ్ళు మర్చిపోయిన, మేలు చేసి మర్చిపోయినా కూడా తండ్రి తగిన సమయంలో నువ్వు హెచ్చించావు. అలాగే నాయన యోనాతాను కుమారుడు మెఫీభూషత్ కుంటివాడిని ప్రభా తండ్రి నాయన మర్చిపోలేదు. దావీదుకు దయ పుట్టించి ఆయన భోజనం బల్ల దగ్గరే ప్రతినిత్యము భోజనం చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చావు. అలాగే ప్రభా, నువ్వు మమ్మల్ని మర్చిపోయే దేవుడు కాదు. మేము మా పాపల విషయమై ప్రభా నిన్ను దుఃఖపెట్టిన విషయమై పశ్చాత్తాపడి సరి చేసుకుంటే ప్రభా, మీరు కూడా మాకు సచ్చిన కుక్కలాంటి మాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇవ్వగలవు ప్రభా. మేము భయపడక నీ కృప కొరకు వేడుకుని నీ పాదం లేదు ప్రభా నాని మొరపెట్టుకునేటువంటి వారుగా చేయండి ప్రభా. నమ్మదగిన దేవుడు ప్రభా. తల్లి తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మర్చినావు కానీ నువ్వు మర్చే దేవుడుగా నేను నిన్ను మరువును అని చెబుతున్నాను ప్రభా. ఎవరు మర్చిపోయినా నువ్వు మర్చిపోయే దేవుడు కాదు ప్రభా. నీ ప్రేమను మేము అర్థం చేసుకుని నిన్ను ప్రేమించి హత్తుకుని నీ యొక్క అడుగుజాడలో నడిచేవారుగా చేయండి. ఈ వాక్యాన్ని ముద్ర వేయండి ప్రభా. నీవు ఉన్నావు కాబట్టి కరోనాకి దేనికి భయపడక ధైర్యంగా ఉండి వేణోళ్ళగా నిన్ను స్తుతించేవారుగా చేయండి. నీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపి నడిపించమని నజరేయుడైన యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ తోడైండి ఆయన ప్రేమను గ్రహించుకుని ప్రతిగా ప్రభువుని ప్రేమించి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందటానికి ప్రభు కృపను గురించి కాచి కాపాడుగాక. ఆమేన్. అందరికి వందనాలు.